పుస్తకం అంటే పరిశుద్ధ గ్రంథం. మన పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని లేఖనాలు నేర్చుకుందాం, కొన్ని లేఖనాలు పఠిస్తాం. మరి చూడండి, 1970 సంవత్సరంలో రేడియోలో ఒక గొప్ప సాంగ్ వైరల్ అయింది. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారి ద్వారా ఏంటంటే అదే వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నిధి, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వెళ్ళలేని నిధి నిధి, వేద పుస్తకం. అది మనకి వేద పుస్తకం, వేదాంతాలను వర్ణించేటువంటిది. ప్రపంచంలో ఏ గ్రంథానికి ఏ పుస్తకానికి లేనటువంటి గొప్ప పేరు ఏంటండి? ద హోలీ బైబుల్ అంటారు, పరిశుద్ధ గ్రంథం అంటారు. కానీ ఇంకా మన సహోదరులైనటువంటి వారికి చాలా పుస్తకాలు ఉన్నాయి. వారు ఆ పుస్తకాలను పఠిస్తారు, పాటిస్తారు. కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్పది, ఫేమస్ అయినది, అనేకులు చదవగలిగేటువంటి పుస్తకము ఈ వేద పుస్తకం. ఈ వేద పుస్తకము నుంచి కొన్ని లేఖనాలు మనం నేర్చుకుందాం. యోహాను గారు రాసిన సువార్త, యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనంలో లేఖనాల గురించి ఉంటుందండి. మనకి నిత్య జీవం ఇచ్చేటువంటివి ఈ లేఖనాలు. ఒకసారి చూడండి. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించాలంటండి. అంటే మనం దాని మీద పులీకరించాలి, రీసెర్చ్ చేయాలి. చదవటమే కాదండి, అది పరిశోధించుచున్నారు. తర్వాత అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అవి చూడండి, ఈ లేఖనాలండి, ఈ దేవుని వాక్యాలే మనందరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. ఇట్టి లేఖనాలని దీన్ని ఏమంటారంటే మరి 66 పుస్తకాలు కలిసినటువంటి మరి గొప్ప గ్రంథం. అలాంటి గొప్ప గ్రంథంలో నుంచి మనము కొన్ని పాఠాలు, కొన్ని మంచి లేఖనాలు చూసి నేర్చుకుందామండి. ఈ పవిత్ర గ్రంథము చదువుట ద్వారా మనకి ఎలాంటి విద్య వస్తుంది, మనం ఎలాంటి పొజిషన్లోకి వెళ్తాము, దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి, అనేకమైన ఉన్నవి. 1, 2 కాదండి, అనేకమైనవి. ప్రసంగి 12:12 చూడండి, 12:12 ప్రసంగి. అక్కడ కూడాను అవి నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుతున్నాయి అంటారు. ఇవి లేఖనాలు. ఇది యుగ యుగాలకు. ప్రసంగి 12:12 అమ్మ. ఇదియుగాక నా కుమారుడా హితోపదేశము వినుము. పుస్తకములు అధికంగా రచింపబడును. ఏంటండి ఇవి? పుస్తకాల గురించి మాట్లాడుకుంటున్నాం మనం. పుస్తకాలు అధికముగా రచించబడును, దానికి అంతము లేదు. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు ఆయాసకరము. కానీ మనము ప్రతిరోజు పఠిస్తున్నటువంటి పవిత్ర గ్రంథంలో లేఖనాలు నాయన అనేక పుస్తకాలు ఉన్నాయి ప్రపంచంలో. వాటన్నిటినీ మరి మించినది, ఘనమైనది, విలువైనది, చాలా గొప్పది. కానీ ఒక భక్తుడు అంటాడు కదా, ఈ చిన్న నల్లట్ట పుస్తకము ప్రపంచంలోనూ అంత నలుపుని తీసేసి తెలుపుగా చేసేసింది అంటాడు. ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటి పుస్తకం ఇది. ఒకప్పుడు నల్లట్ట పుస్తకం వాళ్ళు అనేవాళ్ళు కామెంట్ చేసేవారు విలేజెస్లో. నల్లట్ట పుస్తకం అంటే ఆనాడు తెలుగు బైబిల్ మీద నల్లట్టు ఉండేది. నల్లట్ట పుస్తకము ప్రపంచాన్ని తెల్లగా మార్చేసింది. చూడండి, అలాంటి లేఖనాలు మనం పఠిస్తూ పరిశోధిస్తూ మనం పరిశోధన చేస్తే మనకి ఎంతో మేలు. అంతేకాకుండా మరి ఇంకా ముందుకెళ్తే ప్రకటన గ్రంథము 10:10 అంతటా నేను చిన్న పుస్తకమును దూత చేతిలో చూశానంటారు. యోహాను గారు రాస్తారు చూడండి. అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేస్తిని. అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండేది. చూడండి, అది మధురముగా. ఇవేంటండి? జుంటి దిన్నదారు లాంటివి వాక్యాలు. ఇవి మనము ఈ వాక్యాలని, పుస్తకాలని నవిలేసి తినేసి మరి డైజెస్ట్ చేసుకుని అవి దిమాకులో పెట్టుకోవాలి, మదిలో పెట్టుకోవాలి. అవి తినేసేసాడంట ఆయన. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. ఆ దూత చేతిలో ఉన్న చిన్న పుస్తకం తీసుకుని, ఆ చిన్న పుస్తకం ఏదో కాదండి,
మన దేవుని వాక్యం ఇచ్చేటువంటి ఈ యొక్క వేద పుస్తకం, ఇలాంటి వేద పుస్తకం గురించి మనము కొన్ని ఇంక మాటలు తీసుకుందాం. అతను మరి పౌలు గారు ఏమంటారు, నేను క్రీస్తుని పోలి ఉన్నాను, మీరును నన్ను పోలి ఉండుడి. ఆయన ఎలా వచ్చిందండి? ఆయన చేతిలో ఉన్నటువంటి పుస్తకం కూడా ఇదే. 2 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయము 12వ వచనం కూడా ఏముంటుందండి? నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పూనొద్ద ఉంచి ఉన్న అంగీని పుస్తకములను, చూడండి, అంగీని పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. చూడండి, అక్కడ కూడాను పౌలు గారు తిమోతికి చెప్తాడు, అయ్యా ఆ అంగీల్ని, ఆ పుస్తకాలని, ఆ కాగితాలను తీసుకురండి. ఆయన చేసినటువంటి సేవ అండి కొత్త నిబంధనలో అమోఘమైంది. ఎన్నో మరి ఆయన ఈ ప్రార్థన యాత్రలు చేస్తాడు, జైల్లో ఉంటాడు, జైల్లో ఉండే ఉత్తరాలు రాస్తాడు. ఆయన ఒకప్పుడు ఎలాంటి వాడండి? ఈ క్రీస్తుల్ని హింసిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి మెంటాలిటీ కలవాడు. ఆయన మరి యేసుక్రీస్తు వారు దమస్క్ అనే ప్రాంతంలో పట్టుకున్నారు, మనందరికీ తెలిసిందేనండి. ఆయన ఏం చెప్తున్నారండి? ఆయన చేతిలో క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ద గ్రేట్ మరి దైవజనుడు ఆయన చెప్తున్నాడు, ఆ పుస్తకాలను, కాగితాలను తీసుకురామని తిమోతి గారికి సెలవిస్తున్నారండి. మనం ఎలాంటి వాళ్ళు అండి? ఈ పుస్తకాలను చదివితే మనము సజీవమైనటువంటి, మనమందరం సజీవమైన రాళ్ళుగా మారతామని దైవజనుడు చెప్తుంటాడు. మనము సజీవముగా చచ్చిపోయిన రాళ్ళు అట్టాడు కాదండి, సజీవమైన రాళ్ళు. ఇంకా చూస్తే ఈ పుస్తకాల గురించి అనేకమైన మాటలు ఉంటాయి. ఈ యొక్క వేద పుస్తకం గురించి అపోస్తలులు రాసిన కార్యాలు, యాక్ట్స్, అపోస్తలులు రాసిన కార్యాలు 24వ అధ్యాయము 4వ వచనమమ్మ, ఎక్కువగా ఆవేశం కలిగజేయకుండా క్లుప్తముగా చెప్పుకొని దానిని తమరు శాంతంగా వినాలంటారు. చూడండి, ఒకసారి చూడమ్మా. యాక్ట్స్, నేను తమకు ఎక్కువగా ఆవేశం కలగజేయకుండా మేము క్లుప్తంగా చెప్పుకొని దానిని తమరు ఎప్పటి వల్లే శాంతముగా వినవలనని వేడుకొంచున్నాను. చూడండి, ఈయన పౌలు గారు అంటారు కదా, మనం కూడా ఎప్పుడైనా ప్రసంగం చేస్తే క్లుప్తంగానే ఉండాలండి. ఇప్పుడు మన దాంట్లో కూడాను ½ అవర్ అంటారు, అరగంట ముద్దుగా ఉంటుంది, 45 నిమిషాలు ఇష్టంగా ఉంటుంది, మోర్ దెన్ దట్ కష్టంగా ఉంటుంది. అందుకని ప్రసంగం అనేది క్లుప్తంగా ఉండాలి, ఇనివారికి ఇంపుగాను, ఇనివారికి అర్థమయ్యేలాగాను. ఈ పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలను మనం చదివి అర్థం చేసుకుని పరిశోధించి ఇతరులకు చెప్పాలంటే మనం కూడా ఎక్కువగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, పఠించాలి, మరి మన మదిలో ఉండాలి. వాటి ఈ గొప్ప మరి మాటలు, ఒక భక్తుడు అంటాడు కదా, ఏమంటాడండి? మీ యొక్క ఈ క్రైస్తవుడికి ఎలా ఉండాలంట? ఈ దేవుని వాక్యాలు, ఈ లేఖనాలు ఎలా ఉండాలి? మన మదిలోనే ఉండాలంట. గదిలోనేమో ప్రార్థన ఉండాలంట, వీధిలోనేమో సాక్ష్యం ఉండాలంట. ఏంటండి ఎంత మంచి మాటలండి! మన మదిలోనే వాక్యాలు ఉండాలి. కానీ మన ప్రార్థన అనేది అరుచుకుంటా పర్సనల్ ప్రేయర్ చేసినప్పుడు మన గదిలోనే చేయాలి. కానీ మన సాక్ష్యం ఎలా ఉండాలండి? వీధిలో ఉండాలి. వీధిలో మనం చూసిన వాళ్ళు మారేలాగా ఉండాలి. ఈ మధ్యనే డాక్టర్ మరి ఆండ్రూస్ ఆయన ఒక పాట, గొప్ప పాట మరి వైరల్ అవుతుంది. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాసతను నే ప్రచురించెదా. నీ కృపా, నీ కృపా, నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే చైనది. నీ కృపా, నీ కృపా ఆకాశము కంటే ఎత్తైనది. మౌనిగా ఎటులుండేదా,
సాక్షిగా ప్రచురించగా, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇప్పటివరకు అండి మౌనంగా ఎటులు ఉండేదా నీ సాక్షిగా ప్రచురింపగా. మన సాక్షి జీవితం ఎలా ఉండాలండి? మన వీధిలో బయటికి వెళ్ళినప్పుడు మన నడవడిక ప్రవర్తన చూసి ఇతరులు అన్యులు మనల్ని చదవాలండి. ఒక దైవజనుడు అంటాడు కదా, మనము నడుస్తున్న మరి ఈ వేద పుస్తకంలాగా ఉండాలంటారు. ఇతరులకు మనల్ని చూసి నేర్చుకోవాలంటే మన ప్రవర్తన, మన బిహేవియర్, మన చూపులు, మన కదలికలు అన్నీ కూడాను అన్నీ అబ్జర్వ్ చేస్తుంటారండి. మనం ఇంకా ముందుకెళ్తే చూద్దాం రండి. మనం ఇప్పుడు ఏం చూస్తారండి, ఈ పుస్తకం గురించి చిన్న పుస్తకం పౌలు గారి చేతిలో ఉన్నది ఇదే. యోహాన్ గారు కూడాను ప్రకటన గ్రంథంలో అది తినేసిన పుస్తకం కూడా ఇదే. ఇంకా వెళ్తే 19:19 అపోస్తల కార్యములు 19:19 ఒక్కసారి చూడమ్మా. అక్కడ కూడా ఒకటి ఉంటుంది, మాంత్రిక విద్య. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది మాంత్రిక విద్య. మరియు మాంత్రిక విద్యను అభ్యసించుటకు చూడమ్మా 19:19. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేశారు. వారు లెక్క చూడగా వాటి వేల 50,000 వెండి రూకలు. చూడండి, అంత విలువైనవి 50,000 వెండి రూకలంటే నాటి జోక్. అవన్నీ తీసుకొచ్చి కాల్చేశారు. అవన్నీ కూడా నీ వేద పుస్తకం దిగతుడుపండి, ఎందుకు పనికిరాని ఆ పుస్తకాలన్నీ కూడా కాల్చివేసేసారు. అంత విలువైనవి. కానీ అన్నిటికన్నా ఈ నల్లట్ట పుస్తకము మరి వరల్డ్ ఫేమస్ అయింది. ఎందుకైందంటే దానిలో ఉన్న లేఖనాలు పవిత్రమైనవి, దానిలో ఉన్నటువంటి వాక్యాలు మరి జీవపు వాక్యాలు. అవి అంట మనకి అనునిత్యము జీవమునిస్తాయి అంట. చూడండి ఎంత మంచి వాక్యాలండి. ఆ యొక్క విలువైన 50,000 వెండి రూకములు విలువైనటువంటివి అవి మొత్తము కూడా కాల్చివేసేసారు. మనం ఈరోజు వాక్యం చదవాలి, పాటించాలి. క్రిస్టియన్స్కి ఉండాల్సింది ఏంటండి? ఈ యొక్క జీవగ్రంథాన్ని పఠించాలి, జీవగ్రంథాన్ని ధ్యానించాలి, జీవగ్రంథాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. మనకు అర్థమైంది తెలియనటువంటి వారికి తెలియపరచాలి. దట్ ఈస్ అవర్ గ్రేట్ జాబ్. మరి మనం ఎంతవరకు అలా చేస్తున్నాము? మరి ఇలాంటి గొప్ప గొప్పవి నేర్చుకోవటానికి మనకు గురువు అనే ఒకటి ఉండాలి. మనకు అందరికీ తెలుసు, మహాజ్ఞాని వివేకానందుడు అంటారు. ఆయన గురువు గారు ఎవరండి? రామకృష్ణ పరమహంస గారు. ఆయనకి రామకృష్ణ పరమహంస గారి గురువు గారు ఎవరు? అలెగ్జాండర్ గారు. ఆయన గురువు అరిస్టాటిల్, ఆయనకి గురువు ప్లూటో గారు. వీళ్ళందరూ ఒకరి దగ్గర ఒకరు నేర్చుకున్నారు. కానీ మనకి పరమ గురువు ఎవరు తెలుసండి? మాథ్యూ, మత్తయి రాసిన సువార్త 23:10 ఉంటుంది. ఆయన జగద్గురు అండి, యేసుక్రీస్తు వారు. అందరికీ ఆయన లేఖనాల ద్వారాగా ఎన్నో నేర్పినటువంటి వాడు. పామరులను తీసుకొచ్చి మరి భూలోకమును వణికించేలాగా చేసినట్టు గొప్ప ఆయన. మాథ్యూ 23:10 చూడము ఒకసారి. జగద్గురు యేసుక్రీస్తు ఉపమానాలు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు గురువు. క్రీస్తు ఒక్కడేనండి మనకి. ఎవరండి? ప్రభు అయిన క్రీస్తు ఒక్కడే గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉండవలెను. అది పరిచారకుడు. ఎవరండి పరిచారకుడు? అంటే ఎవరండి? మాస్టర్ గారే. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. చూడండి, ఇవన్నీ మనకు తెలిసినవి. కానీ ఈనాడు మనం ఎలా ఉన్నామండి? ఉపమానాలన్నీ కూడాను మింగేస్తున్నాం, ఉపదేశాలు, దేవుని వాక్యాలు మాత్రం వదిలేస్తున్నాం. ఒక రైతంట ఆవుకు తేడా చేసిందని, ఆయన నమర వేయట్లేదు, గడ్డి తింటలేదని పశువుల హాస్పిటల్ దగ్గర తీసుకెళ్ళి పశువుల డాక్టర్కి చూపిస్తే ఆయన ఇది ఏ మ్యాట్ పెట్టినా సరే మందేసిన తింటలేదంటే అరటిపండులో ఒక మంచి ట్యాబ్లెట్ పెట్టేసి దానికి నోట్లో పెట్టారు. చూడండి, అది చక్కగా ఏం చేసింది? అరటిపండుని మింగేసి ట్యాబ్లెట్ని పక్కన నాలుగుతో తోసేసిందంట. అట్లాగే మనం ఈనాడు ఏం చేస్తున్నారంటే ఉపమానాలన్నీ కూడాను మింగేస్తూ ఉన్నాం, కానీ ఉపదేశాలు, దేవుని వాక్యాలు మాత్రం వదిలేస్తున్నాం. దేవుని వాక్యం వదలకూడదండి. కొన్ని చోట్ల ఏమంటారు పాటలో, నీ వాక్యమే నన్ను బ్రతికించాను, బాధలను కన్నీటిని తెచ్చాను. మరి భక్తులు వాళ్ళ యొక్క
వేదనలో కష్టపడి అనేకమైన అమూల్యమైనటువంటి మరి మాటలు రాశారు. అలాంటి మాటలు, పాటలు, ఈ మాటలే దేవుని వాక్యాలే పాటలుగా పెట్టి పాడతారండి. అందుకని మనము ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి వేద పుస్తకాన్ని పఠిస్తూ, ధ్యానిస్తూ, పరిశోధిస్తూ ఇతరులకి మరి సామెతలు 16:21 ఒక్కసారి చూడండి. మనం అతిగా ప్రేమించి ముద్దులు పెట్టేవాళ్ళు కంటే ఏమంటది, గద్దించు వారు మేలంట. సామెతలు 16:21 అండి. 16 జ్ఞాన హృదయుడు వివేక్ అనబడును. రుచిగల మాటలు పలుకుట వలన విద్య ఎక్కువ. చూడండి, ఈ విద్య ఎలాంటి విద్య అండి? రుచిగల మాటలు పలుకుట వలన మనకి విద్య ఎక్కువ అవుతుంది. అలాగే సామెతలు 27:5 ఏముంటుందంటే, ఈ అనేకమైనటువంటి ప్రేమిస్తున్నానని చెప్పే ముద్దులు పెట్టే వాటికనను ఒక గద్దింపు మేలంటారు. లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టు. పగవాడు ఎన్నైనా ముద్దులు పెడతాడు. చూడండి, మనకు తెలుసు కదా, ఇస్కరియోతు యోధ, ఆయన చక్కగా ముద్దు పెట్టి యేసుక్రీస్తు వారిని అప్పగించారు. ఈ రోజుల్లో ఆ 12 మందిలోనే అలాంటి ముద్దు పెట్టేటువంటి ఇస్కరియోతు యోధ ఉంటే ఇన్న కోట్ల మందిలో ఉండరండి. చాలామంది ఉంటారు అలాంటి ఇస్కరియోతు యోధులు మెంటాలిటీ కలిగినటువంటి వాళ్ళు. అందుకనే మనం అతి జాగ్రత్తగా ఉండాలి. విద్య అనేది జాగ్రత్తగా పట్టి ఎక్కడి నుంచి రాదండి. జ్ఞాన వివేకములు ఈ పరిశుద్ధ గ్రంథం నుంచే వస్తాయి. అలాంటి విద్యని మనం సంపాదించుకోవాలి. అలాంటి విద్యలో మనము ముందుకు సాగాలి. అలాంటి విద్య ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి పరిశుద్ధ గ్రంథం నుంచే వస్తుంది. ఇందులోని విద్య కానే కాదు, అతి విద్య కూడా ఉందండి. అపోస్తుల కార్యాలు 26-24 ఉంటుంది. ఒకసారి చూడండి. ఒక వేస్తు అని మహాచక్రవర్తి దగ్గర ఆయన పౌలు గారు వెళ్ళినప్పుడు, నువ్వు అతి విద్య అయినటువంటి వెర్రి పట్టిన వాడివి అని అంటారు. ఈ మహాచక్రవర్తి ఎవరిని? పౌలు గారిని. యాక్ట్స్ 26-24 అపోస్తుల కార్యాలు 26:24 చూడమ్మా. అతడు ఇలాగ సమాధానం చెప్పుకొనిచుండగా ఫేస్తు సౌలా నువ్వు వెర్రివాడవు. ఆయన చూడండి, సౌలుని ఎర్రివాడవు అంటున్నాడు. అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. చూడండి, మన ప్రభు వెర్రి వాళ్ళని, పామరుల్ని, ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడండి. పౌలు ఇట్లా నేను మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడును కానుగాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను. ఇవి సత్యవాక్యాలండి, స్వచ్ఛమైన వాక్యాలు, నీతి వాక్యాలు. పౌలు గారంటే ఆయన మహాజ్ఞాని అంటారండి. కొత్త నిబంధనలో అప్పుడే 3 యూనివర్సిటీస్ ఉన్నాయంట అండి, విశ్వవిద్యాలయాలు. ఒకటి యెరూషలేంలోను, రెండోది ధార్స్లోను, మూడోది ఎథెన్స్లోను. అందుకని నీకు ఫేమస్ తెలుసా? ఈ ధార్స్ అనే యూనివర్సిటీలో చదువుకుని వచ్చాడు కాబట్టి ధార్స్లో నుంచి వచ్చినటువంటి పౌలు గారు అంటారు. అలాంటి మహావిద్య, గొప్ప సత్యవాక్యాలను ప్రకటించేటువంటి అలాంటి విద్య ఎక్కడి నుంచి వస్తుందండి? ఈ లేఖనాల నుంచే. ఈ లేఖనాలు చదివే అనేకులను రక్షించి, అనేకులను మరి యేసు మార్గంలోనికి తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈ యొక్క సౌలుగా ఉన్నటువంటి పౌలుగా మారినటువంటి గొప్ప వ్యక్తి అండి. ఇంకా చూస్తే మరి గారడి విద్యలు ఉంటాయి. విద్య ఉంది, అతి విద్య ఉంది. గారడి విద్య దానియేలు గ్రంథం 1:20 అక్కడ చెప్తారు, రాజా వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకమును ప్రతి విషయంలోనూ మీరు చూడండి చక్కగా ఉంటుంది. అక్కడ గారడి విద్య గురించి ఉంటుంది. ఈ గారడి విద్య 10 రెట్లు శ్రేష్టమైంది అంటారు. చూడండి, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం అండి, ఫస్ట్ చాప్టర్ 20వ వచనంలో రాజు వీరి వద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములకు సంబంధమైన ప్రతి విషయంలోను వీరు తమ రాజ్యమందు అంతటా ఉండు శకునగాండ్ర కంటేను గారడీ విద్య గల వారి అందరి కంటేను
10 అంతలు శ్రేష్ఠులని చూడండి, తెలుపబడింది. 10 times బెటర్ దాన్ దిస్ ఆల్ గారడ విద్య. ఎవరండి వీళ్ళు? ఎవరండి? దానియేలు, షడ్రకు, మేషక్, అబేద్నెగోలు. వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధ లేఖనాలను పఠించారు. ఆయన రాజుగారి భోజనం ఇస్తారంటే మాకు ఉదయం అని వాళ్ళు మరి నిష్ఠగా ఉన్నారు. ఈ రోజులు ఎవరన్నా అంటారండి రాజుగారి భోజనం అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఉంటుందా? కానీ వీళ్ళు పరిశుద్ధ లేఖనాలను పఠిస్తూ ఆ యొక్క విద్యను, జ్ఞానమును సంపాదించుకున్న వాళ్ళు ఈ గారడి విద్య వాళ్ళకంటే 10 రెట్లు బెటర్ అంట, శ్రేష్టమైనటువంటి వాళ్ళు. అలాంటి శ్రేష్టమైన గ్రంథాన్ని మనం పఠిస్తున్నాం. అలాంటి శ్రేష్టమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి పరిశుద్ధమైనటువంటి యొక్క లేఖనాలు. ఈ లేఖనాలు అట్టే రాయలేదండి, దేవుడు ప్రేరేపించి పరిశుద్ధుల ద్వారా రాయించినటువంటి గ్రంథం ఈ యొక్క మహా గ్రంథం. ఈ విద్య లేని వారు పామరులను ఎన్నుకున్నటువంటి వాళ్ళని పరిచారులుగా తీర్చిదిద్దేటువంటి దేవుని యొక్క మహాజ్ఞానం ఇచ్చినటువంటి గొప్ప గ్రంథం. ఇంకా వెళితే మనకు చూడండి, ఈ అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13లో కూడా ఉంటుంది. పేతురు యోహానుల ద్వారా చూచినప్పుడు వారు విద్య లేని పామరులుగా గ్రహించారంట. వాళ్ళు ఆశ్చర్యపోయారు. చూడండి, యోహాను గారినే విద్య లేని అంటారు. చూడండి, యాక్ట్స్ 4:13 అమ్మ. వారు పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. చూడండి, విద్య లేని పామరులు మన ప్రభు అయిన యేసుక్రీస్తు విద్య లేని పామరులనే ఎన్నుకుంటారు. పేతురు ఎలాంటి వాడండి? చేపలు పట్టుకున్నటువంటి వాడు. ఆయన ఎన్నుకుని ఆయన తీర్చిదిద్ది ఆయనకి ఈ యొక్క ఉపదేశములను బోధించినప్పుడు ఆయన ఒక్కసారి మీటింగ్ పెట్టి ప్రార్థన చేస్తే 3,000 మంది మారిపోయారంట. మనం ఈరోజు మరి వాక్యం చెప్పి మరి ఒకళ్ళన్నా మార్చగలుగుతున్నామా? ఆయన లేనంటారు. చూడు, వారు విద్య లేని పామరులకు గ్రహించాయంట ఆయన. తర్వాత అలాంటి విద్య లేని పామరులనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్నుకుంటారండి. ఆయన యొక్క మహాజ్ఞానమును వాళ్ళలో నింపి వాళ్ళ యొక్క భూమిని తలకిందులు చేయగలిగినటువంటి వ్యక్తులుగా తీసుకొస్తారు. అలాంటి మహావిద్య కలిగినటువంటి జ్ఞాని అయినటువంటి పరమ జ్ఞాని అయినటువంటి యేసుక్రీస్తు వారి పాదాలు పట్టుకుంటే మనకి అనేకమైనటువంటి జ్ఞాన వచనాలు మనకి బోధపడతాయి. ఇంకా ముందుకెళ్ళి చూస్తే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఉంటుంది. ఎక్కడ ప్రవర్త అయిన బిలాము కుమారి. చూడండి, గాడితో మాట్లాడినటువంటి బిలాము గారు. మనకు తెలుసు బిలాము బాలాకు స్టోరీ. చిన్నపిల్లలకి సండే స్కూల్లో చక్కగా చెప్తారు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో చూడండి, దేవవాక్కులను విన్నవాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. ఎలాంటిది? మహోన్నతుని విద్య ఎరిగినటువంటి వాని వార్త. అతడు పరవశుడే, కన్నులు తెరిచిన వాడే, సర్వశక్తిని దర్శనం పొందిన. చూడండి, సర్వశక్తి కలిగినటువంటి గొప్ప యేసుక్రీస్తు వారి దర్శనమే పొందాడు. మహోన్నతుని విద్య అండి, మామూలు విద్య కాదు ఇది, మహోన్నతుని విద్య. మనకు తెలుసు కదా, ప్రవర్త అయిన బిలాము బాలాకు ఆ రాజు దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యాలు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఎలాంటి విద్య అండి? అలాంటి మహోన్నతని విద్య. ఈ పామరుల్ని ఎన్నుకుని, ఏమి చదువునటువంటి వారిని ఎన్నుకుని ఈ మహోన్నతమైన విద్య బోధించేది ఎవరండి? మహాజ్ఞాని అయినటువంటి మన ప్రభువే. అలాంటి విద్యను మనం పాటించాలంటే ఈ లేఖనాల ద్వారాగానే వస్తాయండి. మీరు ఎన్నన్నా చదవండి, ఎంత గొప్ప డిగ్రీలు ఉండండి, ఈ పరిశుద్ధ గ్రంథమును తరువుగా చేసి అర్థం చేసుకుని పరిశీలించి మరి చూస్తే దీనిలో ఉన్నటువంటి జ్ఞానము అమోఘమైనది, మహోన్నతమైనటువంటిది అంటండి విద్య. 1 శామ్యూయలు 2:36 ఉంటుంది. నమ్మకమైన ఒక యజమాని నేను నియమించిన అతను, ఆ యజమానుడు ఇచ్చినటువంటి జాబ్ ఏంటండి? యాజకత్వం. 1 శామ్యూయలు 2వ అధ్యాయము 36వ వచనం చూడండి. 2:36. అయితే నీ ఇంటిలో నీ ఇంటి వారిలో శేషించిన వారు
ఒక వెండి రూకి అయినను ఉమ్, రొట్టె ముక్కనైనను సంపాదించుకొనవలనని ఉమ్, అతని యొద్దకు వచ్చి దండం పెట్టి, ఉమ్, నేను రొట్టె ముక్క తిన్నట్లుగా దయచేసి ఉమ్. యాజకుల ఉద్యోగములలో ఒక దాని యందు నన్ను ఉంచుమని అతని వేడుకొందురు. చూడండి చూడండి చూడండి, రొట్టె ముక్కు తినాలంటే యాజకుని ఉద్యోగం. ద గ్రేటెస్ట్ వాల్యుబుల్ జాబ్ ఈజ్ మాస్టర్ అండి, యాజకత్వం. దేవుని సేవ చేయటం, దేవుని సేవ చేసేటువంటి ఉద్యోగం మించిన ఉద్యోగం ఒక్కటి కూడా లేదండి. ఆ? అలాంటి గొప్పది అలాంటి గొప్ప మరి ఉద్యోగం రావాలంటే ఈ మహోన్నతమైనటువంటి విద్య పొందాలి. మహోన్నతుడైన ప్రభు యొద్ద పాఠాలు నేర్చుకుంటేనే ఇలాంటి ఈ ఈ ఈ యాజకత్వం అనేది చిన్న జాబ్ అని అనుకోకండి. యాజకత్వం అంటే ఏంటండి? దేవునితో మాట్లాడటం, దేవునితో ఉంటా, దేవునికే ఆహారం పెట్టేటువంటి జాబ్ అండి ఇది. ఒకసారి చూడండి, ఒకసారి లేవీకాండం 21వ అధ్యాయం 8వ వచనంలో యాజకుడు దేవునికి ఆహారం అందిస్తాడంటండి. చూడండి, ఎవరన్నా అందించగలడా? మన ప్రభు అయిన దేవుడే అందరికీ మనకు ఆహారం అందిస్తుంటే అలాంటి దేవునికే మరి ఆహారం అందించే లేవీకాండము 21వ అధ్యాయం 8వ వచనంలో యాజకుడు దేవునికి ఆహారం అందిస్తాడు. అతడు చూడండి, అతడు అంటే యాజకుడు. నీ దేవునికి ఆహారమును అర్పించువాడు గనుక నీవు అతని పరిశుద్ధపరచవలెను. చూడండి, మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలెను. చూడండి చూడండి, ఈ యొక్క యాజకుడికి ఎంత ఇంపార్టెన్స్. పరిశుద్ధుడు, ఆయన దేవుడికి, యెహోవా దేవునికి మరి ఆహారం అందించేవాడుగా ఉంటాడు. ఇలాంటి ఎంత ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత. అలాంటి మహోన్నతని విద్య పొందినటువంటి వాళ్ళే పామర్లు అన్నటువంటి ఏమి తెలియనటువంటి వీళ్ళకే దేవుని విద్య పొందినప్పుడు ఆ యాజకత్వం అనేది మన లేవీలు, చూడండి, లేవీలు వంశం యాజకత్వం చేస్తే అదంతో మరి గొప్ప జాబ్ అండి. దేవుడే వారికి స్వాస్యం, దేవుడే వారికి స్వాస్యం. చూడండి ఎంత మంచి మాటలండి. అలాంటిది గ్రేటెస్ట్ జాబ్ ఇన్ ఆల్ జాబ్స్, సువార్తను ప్రకటించుట, దేవునికి మరి గురించి చెప్పుట. సువార్త వెర్రివారినే దేవుడు ఎన్నుకున్నాడంటండి. పామర్ని ఎన్నుకుని వాళ్ళకే తీర్చిదిద్ది మరి మహోన్నతమైన విద్యను బోధించి మరి ఆయన అంత గొప్ప అవకాశం ఇచ్చాడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడమ్మా, 9వ అధ్యాయము 4వ చాప్టర్ అంటే 9:4. అక్కడ కూడా వీరి గురించి వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచాదారులను వాగ్దానములు వీరివి. ఎవరివండి? ఇశ్రాయేలువి. తర్వాత పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. చూడండి, క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారండి? యూదా వంశం నుంచి వచ్చాడు. యూదా గోత్రపు సింహం అంటారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. నిరంతరం స్తోత్రార్హుడు. అనునిత్యం ఆయన్ని ధ్యానించాలండి, అనునిత్యం ఆయన్ని స్తోత్రాలు అర్పించాలి. అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు, ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలు కారు. ఇక్కడ చూడండి, సువార్తను ప్రకటించడానికి ఎవరిని ఎన్నుకున్నారండి? పామరులని, వెర్రివారిని ఏర్పరచుకున్నారు. వాళ్ళకి మరి ఇలాంటిది మహోన్నతమైనటువంటి విద్యను బోధించారు ఎవరు? మన ప్రధాన యాజకుడు, మన సృష్టికర్తమైన ఆది గురువు. అలాంటి బోధించినప్పుడు వీళ్ళు దేవునికే ఆహారం అందించేంత ఘనత, ధన్యత దక్కిందండి. ఎవరికండి? ఈ యాజకుడికి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 6లో ఉంటుంది కదా, చూడండి 3వ లైన్లో, అందులోనే అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. అయితే వారు చూడండి ముందుకెళ్తే 17:6లో మధ్యలో నుంచి 3వ లైన్ నుంచి, భూలోకమును తలక్రిందులు చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. ఎవరండి వీళ్ళు? భూలోకమును తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడ కూడా వచ్చారంట. ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యులు.
వీళ్ళెవరండి? సువార్తను వర్ణించి ప్రకటించేటటువంటి మరి పరిచారకులు. వీళ్ళు భూలోకాన్ని తలకిందులు చేస్తారంటండి. వీళ్ళెవరు? వెర్రివారు, పుట్టివారు, ప్రామరులు, చదువులేనటువంటి వారు అన్నటువంటి వీళ్ళే భూలోకాన్ని తలకిందులు చేస్తారు. మీకు తెలుసు కదా, ఇజ్రాయెల్ కంట్రీ వరల్డ్ మ్యాప్లో చూస్తే చిన్నగా కనిపిస్తుంది. అక్కడ యెరూషలేం ఇంకా చిన్న డాట్ కనపడుతుంది. ఇంకా అక్కడ నజరేత్ అనే విలేజ్ అసలు కనిపించదు. సూది డాట్ అంత కూడా ఉండదు. మరి నజరేతు నుండి ఏమన్నా మంచిది వచ్చిందా అంటారు. అలాంటి నజరేతు నుంచి వచ్చిన నజరేయుడైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క ప్రపంచాన్ని తలకిందులు చేశాడు. దేని ద్వారా? ఆయన చూపించిన ప్రేమ ద్వారా. చూడండి, ఇంకా ఒక భక్తుడు అంటాడు కదా, 1 bowl of water and 1 towel change the world, washing the feet of the disciples. యేసుక్రీస్తు వారు ఎంత తగ్గించుకుని ఆయన శిష్యుల యొక్క పాదాలకు అడిగాడంటే, ఎ బౌల్ ఆఫ్ వాటర్ అండ్ టవల్. దేశాన్ని, ప్రపంచాన్ని తలకి ఎవరు చేయగలరనేది అప్పటి వరకు ఇప్పటి వరకు కూడా ఎవరు లేరు. అంతగా తగ్గించుకుని, అంతగా ప్రేమ చూపి, అంతగా క్షమించి, మరి పాపుల కొరకు పనికి మారిన వారి గురించి ప్రాణం పెట్టినటువంటి అమూల్యమైన రక్తం కాచినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు మించిన వారు ఎవరు లేరండి. ప్రపంచాన్నే భూమిని తలకిందులు చేసేటువంటి వారు వస్తారు ఆయన్ని అనుసరిస్తే. భూమిని తలకిందులు చేసినటువంటి వారండి మనం. ఎవరు? ఆ వెర్రివారు, ఆ పామర్లు, ఆ చదువు లేనటువంటి వారికి ఈయన మహాజ్ఞాని అయినటువంటి ఆది గురువు అయినటువంటి యేసుక్రీస్తు వారి చెంతకొస్తే మనం అప్పుడు ఏం చేయాలండి? వాక్యం తీసుకుని మహారోదన చేయాలండి, మొరపెట్టాలి, అంగలార్చాలి, ఏడుపులతో ఆయనకు ప్రార్థన చేయాలి. ఇర్మియాకు రాసిన 9వ అధ్యాయం, ఇర్మియా 9:20 చూడము ఒకసారి. మన పిల్లలకు మనం ఏం నేర్పాలండి? అంగలార్చడం నేర్పాలి, ప్రార్థన చేయటం నేర్పించాలి. స్త్రీలారా 9:20 మీరు చెవియొగ్గి ఆయన నోటి మాటలు ఆలకించండి. మీ కుమార్తెలకు ఏంటండి అది? రోదన, మొరపెట్టుట, ఆరాధించుట, అంగలార్చుట. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఒక్కరికొకడు అంగలార్పు అంటే ఏంటండి? కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, వేదనతో, రోదనతో ఏడుస్తూ మరి ప్రభు సన్నిధిలో మొరపెట్టుట, అది నేర్పాలండి. అది మనం ఏం చేస్తామండి? మనుషులు ఏమి ఎత్తునో అదే కోయను, అవునా కాదా? మన పెరట్లో మనం ఏదన్నాను చిక్కుడుకాయ గింజేసి దోసకాయ కాయమంటే కాస్తుందండి? మామిడికాయ మొక్కెట్టి మరి జాంకాయలు కావాలంటే వస్తుందా? మనం మోకరించి ప్రార్థన చేస్తుంటే మన పిల్లలు కూడా వచ్చి చేస్తారు. ఎల్ఈఎఫ్లో ద గ్రేట్ మ్యాన్ జాషువా డానియల్ గారు అంటారు కదా, తెల్లవారుజామునే ఆయన 4 గంటలు లేచి మోకరించేసి ప్రార్థన చేసుకుంటే వాళ్ళ పిల్లలు కూడా లేచి వచ్చి ఆటోమేటిక్గా ఆయన పక్కనే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు అంట. ఆయన అనేక మార్లు చెప్పేవాళ్ళు. మనము ఏమి నేర్పుతామో అదే నేర్చుకుంటారు. మనం ఏం భాష మాట్లాడతామో అదే మాట్లాడతారు పిల్లలు. చిన్నప్పటి నుంచి ఉంటారు కదా, మన చిన్నప్పటి నుంచి ఉర్దూ మాట్లాడుతున్నాం అనుకోండి, పిల్లలు కూడా ఉర్దూ నేర్చుకుంటారు. ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీషే నేర్చుకుంటారు. తమిళ్ మాట్లాడితే తమిళ్, తెలుగు మాట్లాడితే మనం ఏ భాష మాట్లాడుతున్నామో అదే మరి నేర్చుకుంటారు. మన పిల్లలకి మనం ఏం నేర్పాలండి? అంగలార్పు ప్రార్థన, రోదన, ఏడ్పుతో కూర్చున్న ప్రార్థన. చూడండి, అపోస్తలు 2:30 కూడా ఉంటుంది. హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేస్తామని పేతురును కడమ అపోస్తలును అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. చూడండి, మనం ఏం చేయాలండి? మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. మారు మనసు పొందకపోతే మనకి ఏమి లాభం లేదండి. బాప్తిసం తీసుకొని మరి యేసు మార్గంలోకి వెళ్ళాలి. మనం ఎలా ఉంటామండి? యేసుక్రీస్తు వారి యొక్క మరి మార్గంలోకి రాకముందు ఎలా ఉంటుంది మనది? ఈ ప్రధాన యాజకుని దగ్గరికి రాకముందు ఎలా ఉంటుంది? మన హృదయాలు వేరుగా ఉంటుంది.
మన హృదయాలు మారాలి, మన ప్రవర్తన మారాలి. మనము యేసుక్రీస్తుని అంగీకరించక ముందు ఎలా ఉండేవాళ్ళమి, అంగీకరించిన తర్వాత ఎలా ఉంటున్నాం? నీకు ముగిస్తానండి, ఎక్కువ సమయం తీసుకోను. ఇలాంటి ప్రధాన యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు మనము మన మనసును మార్చుకోవాలి, మన బుద్ధులు మార్చుకోవాలి. మనము గత జీవితాన్ని వదిలేసి మరి ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడిస్తే ఆయన చూడండి, మనం అన్నీ సమస్తం మారిపోతాయి అంటారు. అంతక్రితము యేసును నమ్మకోకముందు మన వంశం ఏంటి, మన వర్ణం ఏంటి, మన గోత్రం ఏంటి? ఆయన నమ్ముకుంటే ఏమవుతుందండి? మన వంశం మారిపోతుంది, మన గోత్రం మారిపోతుంది, మనం సమస్తం. ఒక్కసారి చూద్దామండి, ఇంకా ముగిచ్చేస్తున్నాను. ఎక్కువ 1 పీటర్ 2:9 ఉంటుంది చూడండి ఒక్కసారి. 1 పేతురు 2:9 అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాత్సవం ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. చూడండి ఎలాంటి వంశం అండి? రాజుల వంశం. మరి ఏసన్న గారిని ఎవరు అడిగారంట, ఏంటయ్యా మీదేం కులం అంటే మాది బోధ కులం అన్నారంట. చూడండి, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ, రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో యాజకత్వము చేసేదను, కృపామయుడా నీలోన నివసింపచేసినందున ఇదిగో నా స్తుతుల. అలాంటి వంశం అండి మనది, రాజవంశం. అంతక్రితం ఏ వంశం మాకు తెలియదు, కానీ when you are dipped in the water, బాప్తిసం తీసుకున్న తర్వాత యూ హ్యావ్ టు ఎంటైర్లీ చేంజ్. మన వంశం మారిపోవాలి, మన వర్ణం మారిపోవాలి, మన గోత్రం మారిపోవాలి. అదేవిధంగా 5లో చూడండి ఒకసారి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనములో, ఆ పెద్దలలో ఒకడు 7వ మారు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి. ఎలా సింహం అండి మనది? మన గోత్రం మనది యూదా గోత్రం. ఏం గోత్రం? యూదా గోత్రం. 7 ముద్రలను తీసి ఆ గ్రంథముని విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. చూడండి, ఇంకా అలాగే మనం చూస్తే పరమగీతాలు 5:10 కూడా ఉంటుంది, నా ప్రియుడు ధవళవర్ణుడు అంటాడు. మన వర్ణం ఏంటండి? ధవళవర్ణము. మన గోత్రం ఏంటండి? యూదా గోత్రము. మన వంశం రాజవంశం. అంతక్రితం ఏమున్నాయో ఇవన్నీ కూడా నీటి బాప్తిని తీసుకున్నప్పుడు కొట్టుకుపోయి మనం యేసుక్రీస్తు మార్గంలోకి వచ్చినప్పుడు మనదే వర్ణం మారిపోద్ది, మన వంశం మారిపోద్ది, మన గోత్రం మారిపోద్ది. అట్టి ప్రధాన యాజకుడు మన సహాయకుడు ఉంటే మనము అనేక విషయాలు పరిశోధించి ఈ పవిత్రమైన లేఖనాల ద్వారాగా అనేకులను మనం రక్షించగలుగుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.